భరద్వాజ రేఖని కట్లతో కట్టేసి ఉంటే మీనన్ అక్కడే కాపలాగా ఉంటాడు. అప్పుడే యామిని అక్కడికి వస్తుంది. యామిని, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను అని మీనన్ అంటుంటే, అమ్మా నాన్న మీకేమీ కాలేదు కదా అని యామిని అడుగుతూ ఉంటుంది. యామిని, వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన పని నువ్వు చేస్తేనే వీళ్ళు ప్రాణాలతో బయటపడతారు. మన డీల్ నీకు గుర్తుంది కదా అని మీనన్ ఒక బాక్స్ని యామిని చేతిలో పెడతాడు. ఇదిగో, ఈ బాక్స్ని నువ్వు ఫ్లైట్లోకి తీసుకువెళ్ళాలి. సెక్యూరిటీ చెక్ దగ్గరికి నువ్వు ఈ బాక్స్తో వెళ్ళిన తర్వాత అక్కడ నా మనుషులు ఉంటారు. నిన్ను ఏమీ చెక్ చేయకుండా ఈ బాక్స్తో సహా నిన్ను లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత ఎవరికి ఎలాంటి డౌట్ రాకుండా ఈ బాక్స్ను నువ్వు ఫ్లైట్లోకి తీసుకువెళ్ళాలి. చూడు యామిని, మొత్తం గుర్తుంది కదా? ఈ ఫ్లైట్లోకి మాత్రం ఈ బాక్సు ఖచ్చితంగా చేరాల్సిందే. లేకపోతే ఇదిగో మీ నాన్న అమ్మ ప్రాణాలు పోతాయి అని రివాల్వర్ని మళ్ళీ వాళ్ళకి గురిపెట్టి మీనన్ బెదిరిస్తూ ఉంటారు. అప్పుడే జేడీకేడి రివాల్వర్లు పట్టుకొని అక్కడికి ఎంట్రీ ఇచ్చేస్తారు. జేడీ, వచ్చేసావా? నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు జేడీ అని మీనన్ చెప్తుంటే ఇక భరద్వాజ రేఖ యామిని చూసి మీనన్ మాటలు వింటూ జేడీ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెల్కమ్ జేడీ, వెల్కమ్ అని మీనన్ చెప్తుంటే మర్యాదగా వదిలేసేయ్ అని జేడీ చెప్తూ ఉంటుంది. నువ్వు వస్తావని నాకు తెలుసు జేడీ, నేను ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నాను అని వెంటనే మీనన్ యామినికి గన్నుని గురి పెడతాడు. యామినిని వదిలేసేయ్ అని జేడీకేడి ఇద్దరు కూడా రివాల్వర్ని మీనన్కి గురి పెడుతూ ఉంటే, గన్స్ డౌన్, నీ డౌన్, నీ డౌన్ అంటూ మీనన్ అరుస్తూ ఉంటాడు. దాంతో యామినిని ఏమీ చేయొద్దు అంటూ జేడీకేడి ఇద్దరు వాళ్ళ చేతుల్లో ఉన్న రివాల్వర్లని కింద పెట్టేస్తారు. దేవా, ఈ భరద్వాజ రేఖని ఒకవైపుకు, యామినిని ఇంకోవైపుకు 2 కార్లలో తీసుకువెళ్దాము. ఇద్దరిని ఒకేసారి చంపేస్తాము. ఇప్పుడు జేడీ వీళ్ళ ఇద్దరిలో ఎవరిని కాపాడుతుందో చూద్దాము. జేడీ, నేను చెప్పింది నీకు గుర్తుంది కదా అని 2 ఆపోజిట్ వైపుల్లో వాళ్ళ ఇద్దరిని 2 వేరువేరు కార్లలో మీనన్, దేవా వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. ఇప్పుడు జేడీకేడి ఎవరి వైపు వెళ్లాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. జేడీ, ఎవరిని కాపాడుతావో కాపాడుకో అని మీనన్ బాయ్ చెప్తూ వెళ్తూ ఉంటారు. రేఖ భరద్వాజకి ఒకచోట దేవా వాళ్ళు రివాల్వర్ని గురిపెట్టి ఉంటే మీనన్ యామినికి ఇంకో చోట రివాల్వర్ని గురిపెట్టి ఉంటారు. మరి ధాత్రి ఇద్దరిని ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.